గౌరవం లేని చోట అడుగు పెట్టకు. నిన్ను తక్కువ చేసే చోట మాట కలపకు. అడుక్కుంటే వచ్చేది భిక్షం, అర్హతతో సాధించేదే గౌరవం. నీ సెల్ఫ్ రెస్పెక్ట్ కంటే ఏ బంధము, ఏ వ్యక్తి గొప్పవాళ్ళు కాదు. నిన్ను వదులుకున్న వాళ్ళ కోసం కాదు, నిన్ను నమ్ముకున్న వాళ్ళ కోసం బ్రతుకు. నీపై నీకున్న నమ్మకమే నీ అతిపెద్ద ఆయుధం. తగ్గే కొద్దీ తొక్కేస్తారు, ఎదురు తిరిగితేనే దారి ఇస్తారు. అవమానించిన చోటే ఆకాశమంత ఎత్తుకు ఎదగాలి, అదే నిజం. ఓర్పుగా ఉండు. నీ మంచితనాన్ని చేతగానితనం అనుకున్న వాళ్ళే రేపు నీ కాళ్ళ దగ్గరికి వచ్చి క్షమించమని అడిగే రోజు వస్తుంది. అప్పటిదాకా మౌనంగా ఉండు. ఒకరిని మోసం చేసి సంపాదించిన ఆస్తి కానీ, ఒకరిని ఏడిపించి పొందిన ఆనందం కానీ ఎప్పటికీ నిలబడవు. అమాయకుల కన్నీరు చాలా ప్రమాదకరమైనది. అది నేల రాలక ముందే దేవుడి దగ్గర మీ పతనాన్ని ఖరారు చేస్తుంది. ఈరోజు నువ్వు దర్జాగా బతికుండొచ్చు, కానీ ఆ ఉసురు తలిగిన రోజు మీకు తాగడానికి బుక్కటి నీళ్లు కూడా దొరకవు. ఇది రాసి పెట్టుకో. గెలిచినప్పుడు చాలామంది ఉంటారు మన చుట్టూ, కానీ ఓడినప్పుడు నాన్నొక్కడే ఉంటాడు. నాన్నను మించిన మేనేజర్ లేడు, నాన్నను మించిన ఆడిటర్ లేడు, నాన్నను మించిన నమ్మకస్తులు లేడు, నాన్నను మించిన ఫ్రెండ్ లేడు, నాన్నను మించిన సూపర్వైజర్ కూడా మనకి ఎవ్వరు ఉండరు. ఎందుకంటే ఆయనకు స్వార్థం ఉండదు. మనకు తినడం నేర్పించిన నాన్న, మనకి నవ్వడం నేర్పించిన నాన్న, మనకు నడవడం నేర్పించిన నాన్న, మనకి మాట్లాడడం నేర్పించిన నాన్న అడగడం మాత్రం నేర్చుకోలేదు. ఇవ్వడం ఒక్కడే నేర్చుకుంటాడు. ఎందుకో నిన్ను వేలెత్తి చూపే వాళ్ళంతా వాళ్ళ జీవితంలో ఎంత నిజాయితీగా ఉన్నారన్నది ఒక్కసారి ఆలోచించి చూసుకుంటే వాళ్ళే సిగ్గుపడతారు. ఇక్కడ ఎవ్వడు 100% మంచితనం నిండిపోయలేడు. అవసరానికి ఓ వేషం, అవకాశాల కోసం నాటకం. నువ్వు నమ్మినా నమ్మకున్నా ఇది మాత్రం నిజం. మన శరీరంలో జీవం ఉన్నంతసేపే మన చుట్టూ బంధాలు, బంధుత్వాలు, చుట్టాలు, స్నేహితులు. ఒక్కసారి మన జీవం పోంగనే మనం లేని మన ఇంటిని మర్రి చూసేటోళ్ళు ఉండరు. ఇప్పుడు ఎవడైతే మనోడని తినిపించి తాగిపిస్తావో, నువ్వు లేని ఒక రోజున నీ కుటుంబం పడే పరిస్థితిని చూసి ముందుగాల వాడే అంటాడు, ఉన్నవాడు ఆగిండారా అని. అందుకే చెప్తున్నా, ఉన్నన్ని రోజులు నీ కుటుంబం గురించి ఆలోచించు. ఉన్ననాడు నీ భజన చేసి పోయినాక రాబందులనే పిక్క తినే జనాల కోసం కాదు. అంతే కదా. ఎక్కడైతే నీ మాటకు విలువ లేదో అక్కడ మౌనంగా ఉండడమే సంస్కారం. ఎక్కడైతే నీకు గౌరవం లేదో అక్కడి నుండి వెళ్ళిపోవడమే ఆత్మగౌరవం. నీ ఆత్మగౌరవం చాలా ఖరీదైనది. గాజులా ఉండే రాయి విసిరే వాడల్లా నిన్ను పలగొడతాడు, అదే వజ్రంలా మారిపో. నిన్ను పగలగొట్టాలి అనుకునే సుత్తి కూడా ముక్కలైపోవాలి. నీ ధైర్యమే నీ ఆయుధం. బురదలో పడ్డా సరే వజ్రం తన మెరుపును కోల్పోదు, దాని విలువ తగ్గదు. కష్టాలు నిన్ను చుట్టుముట్టినా సరే నీ స్థాయి, నీ ధైర్యాన్ని ఎప్పుడు కోల్పోకు. సంపదలు ఎన్ని ఉన్నా తృప్తి లేని జీవితం వ్యర్థం. పూరి గుడిసె బ్రతికైనా కడుపు నిండుగా తిని కంటి నిండుగా నిద్రపోయే ఆ మనిషి జీవితం ధన్యం. ఏమంటావు?